దేవుని నామముకు స్తోత్రాలు. చేరవచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు, వందనాలు చెల్లించుకొనుచున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సంఘ కాపరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకొనుచున్నాను. దేవుని మహాకృపను బట్టి చాలా దినాలకు మరల మీ సహవాసములో పాలుపంచుకోవడానికి శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను. చదవబడిన వాక్యాన్ని బట్టి ఈ రాత్రికాల మన ధ్యాన అంశము యేసును ఏమి చేయుదము అనే అంశాన్ని ధ్యానం చేసుకుందాం. యేసును ఏమి చేయుదము. ఏ మాసంలో ఉన్నాం మనం? క్రిస్మస్లో క్రీస్తు యేసును మనం ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నామా? పండగ చేస్తున్నామా? పండగ చేస్తున్నాం. ఏం చేస్తున్నారండి? ఒక పేరుకు అంటున్నారు ఆరాధిస్తున్నామని, కానీ పండగ రోజు చూడాలి మీ ఆరాధన ఎంత మాత్రమో కదా. పాటలు పాడి 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 మీకోసం వెయిటింగ్ చేయాలి తప్ప ఆరాధనకు మాత్రము ఆ సమయం ఇవ్వలేక పోతూ ఉన్నాం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే శాస్త్రులు, పరిసయ్యులు యేసుక్రీస్తు వారు స్వస్థత జరిగిస్తే వాళ్ళు అనుకున్నది ఏమిటంటే వెర్రి కోపముతో నిండుకొని యేసుని ఏమి చేయుదమా అని ఒకరితో ఒకరు మాట్లాడుకునిరి. నేటి దినము కూడా దైవజనులు గత నవంబర్ 25 నుంచి రోజు క్రిస్మస్ వర్తమానాలు అందిస్తున్నాడు. క్రిస్మస్ అంటే ఏమిటో, తన పరమార్థం ఏమిటో మీకు తెలియజేస్తూ ఉంటే ఇవే మాటలే. పండగ చేయొద్దండి, ఆరాధన చేయండి అంటే మీకేమొస్తుంది? అక్కడ వాళ్ళకు కోపం వచ్చింది, ఇక్కడ మీకు కూడా ఏమొస్తుంది? కోపం. ఇంక ఇదేం కథ బాగలేదు, ఈ సారదేమో ఎక్కువైపోయింది, ఒకటే ఆరాధన ఒకటే ప్రార్థన అంటాడు, మేము పండగ చేయాలన్నా చేయకూడదు అన్నట్లు ఉంటాం. నిజంగా వాస్తవంగా క్రీస్తు ఎవరో తెలిస్తే మనం పండగ చేయమండి. ఏం చేస్తాం? ఆరాధన చేస్తాం. క్రీస్తు యొక్క రాక పరమార్థము ఆయన ఎలాంటి వాడో ఎరిగిన వారమైతే ప్రభువును ఆరాధించగలుగుతాము. కానీ నామకార్థపు పండగ మాత్రం మనము ఆచరించమనే విషయాన్ని తెలుసుకోవాలి. దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏ ఉద్దేశంతో ప్రభుని లోకానికి పంపాడో మనము తెలుసుకున్న వారమైతే నిజంగా అట్టివారు మనస్ఫూర్తిగా ప్రభుని ఏం చేస్తారు? ఆరాధిస్తానని. ఒక ప్రాంతంలో ఒక విధవరాలకు ఒకే ఒక కుమారుడు ఉన్నాడట. ఆ కుమారుడు అమెరికా దేశంలో సెటిల్ అయ్యాడు, భార్యాపిల్లలతో అక్కడున్నాడు. ఈ గ్రామంలో ఆమె మాత్రమే ఉంది, వాళ్ళ అమ్మ మాత్రమే. ఆమెకి ఎవ్వరూ లేరిక. కొడుకేమి అమెరికా ప్రాంతంలో ఉన్నాడు, వాళ్ళ అమ్మకి ఫోన్ మాట్లాడడం, కావాల్సినప్పుడు డబ్బు పంపించడం, ఇలాగ చూసుకుంటూ ఉన్నాడు. క్రిస్మస్ వచ్చింది, మా అమ్మకి ఏదైనా మంచి గిఫ్ట్ పంపుదామని ఆలోచన చేశాడట. ఈ క్రిస్మస్కు మా అమ్మ సంతోషించే గిఫ్ట్ పంపుదామని ఆలోచన చేశాడు. ఏది పంపితే బాగుంటుంది అంటే ఆలోచన చేస్తే ఆ ప్రాంతంలో ఒక మాట్లాడే పక్షి ఉందంట. చక్కగా మాటలు చెప్తుందంట. అది వాతావరణ సూచన కూడా చెప్తుందంట. వర్షం వస్తుందంటే ముందుగానే దానికి తెలిసిపోతుంది, ఎండ ఎప్పుడు వస్తుందో కూడా తెలిసిపోతుంది. మా అమ్మ బట్టలు పిండి పైన ఆరేస్తే ఆమె కింద ఉంటుంది కాబట్టి అమ్మ వర్షం వస్తుందని వెంటనే చెప్తే ఏం చేస్తుంది? వెళ్ళి తెచ్చుకుంటుంది. కాబట్టి ఇలాంటి పక్షి పంపిస్తే మా అమ్మ సంతోషిస్తుంది అనుకొని ఆయన క్రిస్మస్కు ముందుగా ఆ పక్షిని కొని, దాని యొక్క విలువ ఒక 10 లక్షల రూపాయలట. అంత విలువైనటువంటి పక్షిని కొని ప్యాకింగ్ చేసి వాళ్ళ అమ్మకు పంపాడు. క్రిస్మస్ అయిపోయింది, కర్రీ పండగ అయిపోయింది. వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఫోన్ వస్తుందేమని ఎదురు చూస్తున్నాడు. ఫోన్ మాత్రము రాలేదు. ఉండబట్టలేక ఈ కుమారుడే ఫోన్ చేశాడట. అమ్మా ఏం ఫోన్ చేసామనుకున్నా, నేను పంపిన గిఫ్ట్ అందిందా అంటే అందింది నాయన. ఎట్లుందమ్మా అన్నాడట. అబ్బా భలే రుచిగా ఉంది నాయన అనిందంట. ఎట్లుందంట అంటే వాళ్ళ అమ్మ ఏం చేసింది? కోసుకొని తినింది. కుమారుడు ఏ ఉద్దేశంతో పంపాడు? వాళ్ళ అమ్మకు సహవాసముతో చక్కగా ఒంటరిగా లేకున్నట్లు మాటలు అందిస్తుంది. ఏదైనా పనులు ఉన్నప్పుడు వాతావరణం గురించి మా అమ్మకు తెలియచేస్తాను ఉద్దేశంతో పంపితే ఈమెం చేసుకునింది? కోసుకొని తిందట. ఈరోజు మనమంతే. తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తును ఎందుకు ఈ లోకానికి పంపాడో తెలిసి కూడా మనం ఏం చేస్తున్నాం? క్రీస్తును ఆరాధించేది పోయి మనం ఏం చేస్తున్నాం? మంచి పిండి వంటలు చేసుకొని తింటున్నాం. పండగే అనుకుంటున్నాము కానీ క్రీస్తు పరమార్థం ఏమిటో మనకు
తెలుసుకోలేకపోతున్నాం. క్రిస్మస్లో క్రీస్తును ఆరాధించేవారిగా ఉండాలి. అందుకే ఆనాడు క్రీస్తు జన్మించినప్పుడు కొంతమంది ఏమి చేశారో మనము లేఖనాల్లో చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాల్లో చూసుకున్నట్లయితే తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారో చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు అర్పించిరి కదండి. ఆ యొక్క ఖగోళ శాస్త్రవేత్తలు దేనికి అనుకున్నారు? చుక్కను చూచే ఎవరు పుట్టారనుకున్నాడు? మత్తయి 2:2 యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము ఆయన నక్షత్రమును చూచి వచ్చి అయ్యా ఆ యొక్క హేరోదు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడంటే యేసు ఎవరికి తెలిసింది? జ్ఞానులకు తెలిసింది. ఆయన రాజు అని వాళ్ళు గుర్తించారు. కాబట్టి యూదుల రాజుగా పుట్టిన వాణిని మేము పూజింప వచ్చితిమి, మేము ఆయన ఆరాధించడానికి వచ్చాం. క్రిస్మస్ యొక్క పరమార్థం ఏమిటో ఆ యొక్క జ్ఞానులు తెలుసుకున్నారు. కానీ నేటి దినమున జ్ఞానులమని చెప్పుకొనుచున్న మనకు మాత్రము క్రీస్తుని ఏమి చేయాలో మనకి ఇంకా అర్థము కావడం లేదండి. క్రిస్మస్ అంటే పండగతోనే సరిపెట్టుకుంటున్నాం. కానీ క్రీస్తును ఆరాధించాలన్న ఆలోచన మనకు రావడం లేదు. ఊక దేవాలయంలో వచ్చి చక్కగా పాడుతాం, చుక్కగనుగొని జ్ఞానులెంతో మక్కువతో ఆ ప్రభుని చక్కగా బెత్లెహేము పురమున చొచ్చిరి కానుకలిచ్చిరి. చక్కగా బెత్లెహేము కానుకలిచ్చిరి, చింతలేదిక యేసు చుక్క కనుగొని జ్ఞానులెంతో మక్కువతో ఆ ప్రభుని కనుగొన, మక్కువతో ఇష్టంతో వచ్చారు. మాకు కావలసింది ఎవరు ఈ క్రిస్మస్లో అంటే ప్రభువు తప్ప మాకు ఇంకేది అవసరం లేదు. ప్రభువు ఉంటే చాలని ప్రభుని కనుగొని ప్రభు ఎదుట సాగిలపడి సాంబ్రాణి బంగారు బోలమును సమర్పించి ప్రభుని ఆరాధించారు. అలాంటి జ్ఞానుల వలె ఈ క్రిస్మస్లో మనము క్రీస్తుని ఏమి చేయాలా? ఆరాధించాలి. క్రీస్తు కంటే విలువైన వాడు ఈ లోకములో మనకు విలువైనదంటూ ఏది లేదండి. వాళ్ళు విలువైనవే ప్రభుకు అర్పించాడు. అయ్యా నీకంటే విలువైనవి అంటూ ఈ లోకములో ఏమీ లేవు, మాకు విలువైన వాడు నీవే అంటూ ప్రభుని ఆరాధించగలిగారు. నేటి దినమున మనము ఎలాంటి క్రిస్మస్ ఆచరిస్తున్నామో ఒక్కసారి మనలను మనము పరిశీలన చేసుకోవాలి. ఆనాడు జ్ఞానులు ఆరాధించారు. హేరోదు ఏం చేశాడు? క్రిస్మస్లో హేరోదు ఏం చేయాలనుకున్నాడు? చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 2:13. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత హేరోదు ఆ శిశువును సంహరించవలనని ఆయనను వెదకబోవచ్చు. హేరోదు ఏం చేయాలనుకున్నాడంట? ఏం చేయాలనుకున్నాడు? ఎందుకు ఆయన అంటే ఎవరో తెలిసిందా? హేరోదుకు తెలియలేదు. జ్ఞానులు తెలుసుకున్నారు. కానీ రాజు అయినప్పటికీ హేరోదుకు మాత్రం ఆయన ఎవరో తెలియలేదు. కాబట్టి ఆయన ఏం చేయాలనుకున్నాడు? చంపాలని. అందుకోసమే ఆ కుమారుడు పక్షిని పంపితే తల్లికి అది ఏమిటో తెలియలేదు. కాబట్టి ఏం చేసింది? కోసుకొని తినింది. మనము కూడా అదే చేస్తాం. పండగ అంటే అట్టిట్లా చేయకూడదు. ఎట్లా చేయాలా? తగ్గేదే. ఎట్లా చేయాలనుకున్నాం సార్? క్రిస్మస్ అంటే అందరూ స్టార్ పెడుతున్నాం కదండి. లైటింగ్ ఎట్లా ఉండాలా? కాంతులతో వెలిగిపోవాలా.
పెద్ద స్టార్ కట్టేస్తున్నాం మన కట్టి. ఎందుకు ప్రచురపరుస్తున్నాం? స్టార్ ఉండాలి, చక్కటి పిండి వంటలు ఉండాలనుకుంటున్నాం. కానీ స్టార్ని చూసినప్పుడు మనకేం గుర్తుకు రావాలంటే ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగై వచ్చాడు. ఆ వెలుగు సాదృశ్యమే ఈ యొక్క కాంతులు, ఈ నక్షత్రం అని మనం గుర్తించాలి. మనం ఆహారం భుజించేటప్పుడు నిజమైన జీవాహారము ఆయనే, జీవాహారము ఆయనని గుర్తించాలండి. మంచి బహుమతులు పంచుకున్నప్పుడు తండ్రి అయిన దేవుడు మనకిచ్చినటువంటి గిఫ్ట్, బహుమానం ఏమిటి అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారే. ఈరోజు ఆయన గూర్చిన అనుభవ జ్ఞానము మనకి ఇంకా తెలియలేదండి. ఆనాడు శిష్యులు ఆయన వెంబడించిన వారే, ఆయనతో ఉన్నవారే కూడా ఆయన ఎవరో వారికి అర్థము కాకపోయింది. మార్కు సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం 41వ వచనములో చూస్తే అక్కడ వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవి. ఈయన ఏమన్నారు వాళ్ళు? ఎవరన్నారు అక్కడ? ప్రభువు పడవ అమరముని నిద్రపోతున్నారు, పడవలో శిష్యులున్నారు, గాలి సముద్రము ప్రారంభమైంది. ఆ గాలి సముద్రపు అలల తాకిడికి భయపడి, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా అని ప్రభుతో మాట్లాడినప్పుడు ప్రభువు లేచి గాలిని సముద్రమును గద్దిస్తే వీళ్ళ పలికిన మాట ఏమిటో తెలుసా? ఈయన ఎవరో అంటే ఇంతవరకు ఆయన ఎవరో వాళ్ళకి తెలిసిందో తెలియలేదా? శిష్యులే, కానీ ఆయన ఎవరో అని అంటున్నారండి. ఈరోజు కూడా క్రీస్తు జన్మించి ఆయన మరణించి పునరుత్థానుడై తిరిగి లేచి ఆరోహణుడై మళ్ళా నేను రానున్నానని సెలవిచ్చినా కూడా ఇంకా క్రైస్తవ సంఘానికి క్రీస్తు ఎవరో ఇంకా అర్థమో కాకపోవడం లేదండి. ఇంకా క్రిస్మస్ బాలుడే, ఆయన రానున్న రారాజని తెలుసుకోలేకపోతాం. ఈయన ఎవరో అన్నారు. ఆనాడు సేనాని దయ్యము పట్టిన వానిలో ఉన్నటువంటి అపవిత్రాత్మను తెలిసింది ఆయన ఎవరో. అదే మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనములో రాస్తాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనములో, యేసు సర్వోన్నతుని కుమారుడా, నాతో నీకేమి, బిగ్గరగా కేక వేశాను. సేనాని దయ్యము పట్టిన వానిలో ఉన్న అపవిత్రాత్మకు తెలిసింది, నీవు సర్వోన్నతుని కుమారుడు, యేసు రక్షకుడా, నాతో నీకేమి పని. మళ్ళీ ఈరోజు ఆయన ఎవరో మీకు తెలుసా అండి? అందరికీ పరిపూర్ణంగా క్రీస్తును గురించిన అవగాహన లేదండి. క్రిస్మస్లో ఎలా మనము క్రీస్తును ఆరాధించాలి, క్రీస్తును ఎలా మనం మహిమపరచాలో ఇంకనూ మనకు అర్థము కావడం లేదండి. మనము క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట, మహిమపరచుట, ఘనపరిచేవారుగా ఉండాలి. క్రీస్తుకు నీకు ఆ యొక్క అనుభవపూర్వకమైన వ్యక్తిగత సంబంధము కలిగి ఉండాలి. మరియా గర్భము ధరించిన వెంటనే ఆమె గర్భముతో ఉన్నప్పటికీ యేసును ఏం చేసిందో తెలుసా? లూకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనము, లూకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనము, అప్పుడు మరియా ఇట్లనను, నా ప్రాణము ప్రభును ఘనపరచుచున్నది. ఏం చేసిందంటే ఈమె? నా ప్రాణము ప్రభుని యేసుని ఏం చేస్తుంది? ఈమె ఘనపరుస్తుంది, మహిమపరుస్తుంది. నా ప్రాణము ప్రభుని ఘనపరచుచున్నది. మనం ఏం చేస్తున్నాం? ఘనపరిచేవారిగా ఉన్నామా, లేకుంటే పండగతోనే క్రిస్మస్ను సరిపెట్టుకునే వారిగా ఉంటున్నామా? పరిశీలన చేసుకోవాలి. ఎందుకు చేశారయ్యా క్రిస్మస్ అని ఎవరైనా క్రైస్తవేతరులు అడిగారనుకోండి, ఏం చెప్తారమ్మా? యేసుక్రీస్తు పుట్టాడా, మేము పండగ చేసామే, అంతేనా? ఎందుకు పుట్టాడు? ఎందుకు చేస్తున్నావు పండగ తెలుసా? ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడట. ఉదయాన్నే లేచి స్నానం చేసి మడి కట్టుకొని పూజ చేసేవాడట. పూజ చేసి గోసి పోసుకుంటే వాళ్ళ ఇంట్లో ఒక పిల్లి ఉందంట. పిల్లి యొక్క స్వభావం ఏమి? గాలికి పంచ ఆ గోచి అల్లాడుతుంటే వచ్చి ఇట్లా లాగుతుందట. పూజ కాకున్నట్లు ఏమవుతుంది? గోచి ఊడిపోతే పూజ అంతరాయం కలుగుతుంది. కాబట్టి ఆ పిల్లిని తీసుకొని కట్టేసి పూజ చేసి తర్వాత పిల్లిని విడిచిపెట్టేవాడు. రోజు పూజ చేసినప్పుడు వాళ్ళ పిల్లిని కట్టేసేది, పూజ చేసేది, పిల్లిని కట్టేసేది,
పూజ. కొన్ని రోజులకి ఈయనకు ఒక కొడుకు పుట్టాడు, పెద్దగా అయ్యాడు, వాళ్ళ నాన్న ముసలివాడయ్యాడు, వాళ్ళ నాన్న చనిపోయాడు. వాళ్ళ నాన్న తర్వాత పూజ ఎవరు చేయాలా? కొడుకు చేయాలి. తండ్రితో పాటు వాళ్ళ ఇంట్లో పిల్లి కూడా చనిపోయింది. ఈయన స్నానం చేసి గోసి పోసుకున్నాడు. పూజ చేద్దామని పోయినప్పుడు గుర్తొచ్చిందంట. మా నాయన ఏం చేసేవాడు? వాళ్ళ ఇంట్లో పిల్లి లేకుండా పక్కింటికి వెళ్ళి పిల్లిని పట్టుకొని వచ్చి కట్టి పూజ చేసి మళ్ళీ పూజ పనికి పిల్లిని తీసుకెళ్ళి ఇంట్లో రోజు 3 రోజులు చేశాడు. పక్కింటి అని ఏమి రోజు మా ఇంట్లో పిల్లిని తీసుకెళ్తాము అంటే, మా నాయన పూజ చేసినప్పుడల్లా ఏం చేసేవాడు? ఎవరు చేసిరు? మా నాయన చేశా, మా తాత చేశా, మనం అట్లే. ఇప్పుడు క్రిస్మస్ అంటే ఏమి? పెద్ద స్టార్ కట్టాల, సన్నది కాదు చూడండి, చిన్న మరవీడు, పెద్ద మరవీడు, ఖైరవాడ కంటే మంది పెద్దగా అప్పటి నుంచి కడుతుంటాం సార్. ఇప్పుడే తక్కువ. ఆ క్రిస్మస్ అంటే ఏం చేయాలా? మొత్తం లైట్ల ఆట వరకు, బస్ స్టాండ్ వరకు లైట్లు వేయాల. క్రిస్మస్ అంటే ఏం చేయాలా? 5 కుప్పలు చెప్పాలా, తగ్గేదే ఇదే క్రిస్మస్ కదా. క్రిస్మస్ అంటే మంచి విలువైన వస్త్రాలు తెచ్చుకోవాలి. విచారకరమైన విషయం అంటే ఎందుకు చేస్తున్నావో పండగ నీకే తెలియదు కదండి. ఈయన ఎవరో అన్నారు, ఆనాడు ఆయన ఎవరో దూతలు సెలవిచ్చారు. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం 10-11 వచనాల్లో, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే తెలుసా? ఆయన ఎవరో అంటున్నారు శిష్యులు, కానీ ఆయన పుట్టినప్పుడు చెప్పాడు, ఈయనే నీ ప్రభు అయిన క్రీస్తయ్య, నీ రక్షకుడు, నీ విమోచకుడు, నీ అభిషక్తుడు ఈయన గూర్చి నీవెంత మాత్రం వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నావు. అందుకే ఆయన పుట్టినప్పుడే బాలుడుగా ఉన్నటువంటి చిన్న బాలుడులోనే రాజును చూచారు ఖగోళ శాస్త్రవేత్తలు. ఆ యొక్క గొల్లలు ఏం చేశారంటే రక్షకుడని గుర్తించారట. రక్షకుడని గుర్తించారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? లూకాసు వార్త 2వ అధ్యాయము 20 వచనంలో చూస్తే, లూకాసు వార్త 2వ అధ్యాయము 20 వచనంలో రాయబడినది, అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు ఏం చేసిరి అంటే క్రిస్మస్లో వీళ్ళు కూడా ఏం చేశారు? స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళి గణపరిచారు. మరియ గణపరిచింది, జ్ఞానులు గణపరిచారు, దేవుని మహిమపరిచారు. తమతో చెప్పబడినవి దూత వచ్చి, గాబ్రియేలు దూత వచ్చి చెప్పితే వెంటనే వీళ్ళు ఏం చేశారు? చెప్పబడిన వాటిని, విన్న వాటిని బట్టి ప్రచురము చేస్తూ దేవునికి స్తోత్రము చెల్లించారు. నీ వ్యక్తిగత జీవితంలో ఇతరులకు నువ్వు చెప్పాలయ్యా, నీ కోసము నా కోసమే రక్షకుడు ఈ లోకానికి అరుదించాడు. అట్టి రక్షకుని నువ్వు నమ్ముకుంటే నీకు నిత్య మోక్షము, నిత్యత్వంలో నువ్వు ప్రవేశిస్తావు తప్ప క్రీస్తు లేని క్రిస్మస్ ఎంత గ్రాండ్గా చేసినా నీకు మాత్రము పరలోకము రాదని తెలియచెప్పాలండి. ఇక్కడ విన్న వాటి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడన్న వెంటనే వారు ఎలా వెళ్ళారంట? త్వరగా వెళ్ళి అని రాయబడింది. గొర్రెల కాపర్లు ఏం చేస్తారండి? రాత్రి జాము కాస్తారు. వాళ్ళ జీవనాధారం ఏది? గొర్రెలే. ఒకవేళ ఎవరైనా పోతే ఏం చేయాలా? ఒకరికి అప్పచెప్పి పోవాలా. వెంటనే విన్న వెంటనే అక్కడ రాయబడింది లూకాసు వార్తలో. ఎట్లా వెళ్ళారంట అంటే వాళ్ళు ఆ లూకాసు వార్త 2వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే త్వరగా ఎట్లా వెళ్ళారమ్మా? క్రిస్మస్లో ఎట్లా వచ్చారంట? ఎట్లొచ్చారు? మనం ఎట్లా వస్తాం? పండగలే. ఈరోజు ఆదివారం అయితే తొందర పోవాలా. ఈరోజు ఇట్లా కాదు, పాటలు పాడాలా, ఇంకా ప్రత్యేక పాటలు పాడాలా, ఇంక ఇది కావాలా. మనం 8 గంటలు పోయినా సరిపోతుంది. సిద్ధుబాటు లేదు. క్రీస్తుని ఆరాధించాలన్న ఆసక్తి నిన్ను నీవే గణపరచుకోవడమే. సెట్ అయినానా లేదా? ఇదే ఉంటుంది క్రిస్మస్లో. క్రీస్తును ఆరాధించాలి, గణపరచాలన్న ఆలోచన
వాళ్ళ జీవనాధారం మా గొర్రెలు ఏమైనా పర్వాలేదు, మా కోసం రక్షకుడు మంచి కాపరి ఉదయించాడని తమ యొక్క జీవనాధారాన్ని విడిచిపెట్టి క్రీస్తును ఆరాధించడానికి త్వరగా వెళ్ళి తమ విన్న వాటిని కన్న వాటిని బట్టి క్రీస్తును ప్రచురపరిచేది. దేవాలయంలో వచ్చి అందరి కోసం సందడి చేద్దాం, సంతోషకరమైన సంతోషకరమైన వర్తమానము అందరి కోసం. చెప్పినారు ఎవరికైనా సంతోషకరమైన వర్తమానం? ఎవరు చెప్పిందే, ప్రకటించిందే, ప్రచురించాలా. యేసుని ఏమి చేశావు? క్రిస్మస్లో అంటే గణపరచడమే కాదు, క్రీస్తుని ఇతరులకు ప్రచురణ. అందరి కోసం యేసు పుట్టాను కదండి. సంతోషకరమైన వర్తమానము ఏం చేయాలా? పంచుతూ పోదాం. సర్వలోకాన్ని పోకుండా అవసరం లేదు. నీ ఇంటి పక్కన, నీ ఇంట్లో, నీ భర్తకి, నీ పిల్లలకి, అయ్యా ఆయన రక్షకుడు మన కోసమే ఉదయించాడు, మన కోసం ఈ లోకానికి వచ్చాడు, ఆయనను నమ్ముకోయా అని చెప్పుకుంటే ఈ స్థితిలో మనం ఉండేవాళ్ళము. నామకార్థపు పండగ ఆయన చెప్పిన కొన్ని మాటలు మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ప్రభుని ఎరగనని ఆయన ముమ్మారు యేసును గూర్చి ఏమన్నాడంటే నేను ఎరగను అని సాక్ష్యం ఇచ్చినట్లు దేవుని పరిశుద్ధ లేఖనములో 75వ వచనం కనుక కోడి కుయ్యక మునుపు నీవు నన్ను ఎరగవని ముమ్మారో చెప్పుదువని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. తర్వాత ఏడ్చాడట. ముమ్మారు అంటే యేసుతో ఉన్న వ్యక్తే. చాలామందిని ఏమన్నా చర్చికి పోలేదు, ఈరోజు క్రిస్మస్ డిన్నర్కి పోయి ఉంటాడు, పండగడు పెడితే ఆడికి పోయి ఉంటాడు. మనం ఈసారి ఫుల్ చేయాల, తక్కువగా తగ్గేది లేదు, ఎట్లుండాలి. అక్కడ చర్చి పెడతారు, మా వాళ్ళు అట్లా పోతారు, మనము ఇక్కడ పోదాం కదా. అక్కడికి వెళ్తాడు ఆయన. నువ్వేం ప్రార్థన పోలేమంటాడు. అక్కడ తెలిసిన ఆయన ఒక ఆయన, ఈరోజు మీ పండగ కదా, మామైతే గుడికి పోతాం, నువ్వు ఆడికి పోవాలా, చర్చ్ ఏం పోలేదా అంటే ఆయన అంటాడు ఆయనకు మాకు సంబంధము, వాళ్ళదే. ఇలాంటి వాళ్ళు లేకపోలేరు కదండి. వాళ్ళు పేతురు లాంటి గుంపు వాళ్ళు. ఆయన ఎవరో ఎరగని వారుగానే ఇంకనూ మనము జీవించేవారం కాదు. కొంతమంది పిలాతు లాంటి వాళ్ళు ఉంటారు. రాజు అయిన పిలాతు ఏం చేశాడు? చేతులు కడుక్కొని నాకు ఆయనకు సంబంధమే లేదు అన్నాడు. కాబట్టి ఒకసారి పరిశీలించండి, యేసుని ఏమి చేయుదమా అంటే ఒకసారి నీవు నేను ఏమి చేయుచున్నామో పరిశీలన చేయాలి. మనం ఎలాగున్నామంటే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో రాస్తాడు. ముగిస్తానండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే అక్కడ ఒక చక్కటి మాట రాయబడింది. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యమందును విషయము భ్రష్టులై ఉండి తాము ఎరగమన్నట్టు తమ యొక్క క్రియల చేత వారు ఎలా ఉన్నారంట? దేవుని ఎరుగుదమనే మేము పండుగ చేశాం, కానీ క్రియలు ఎట్లా ఉన్నాయంట? వాళ్ళు చేసే పనులు ఎట్లున్నాయంట?
దేవుని ఎరగమన్నట్లే ఉన్నాయి. ఈరోజు మనము చేసే పండుగ దేవునికి ఘనత తెచ్చే రీతిగా ఉండాలి, కానీ ఘనహీనమైనదిగా ఉండకూడదు. పండుగ పేరు పెట్టుకొని ప్రభుని మరిచిపోయేవారముగా మనము ఉండకూడదు. ఈరోజు క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి కారకుడు ఎవడు? యేసుక్రీస్తు వారే. ఒక ఆమె కుమారుని పుట్టిన దినాన్ని పురస్కరించుకొని తన స్నేహితురాలకి డిన్నర్ ఇవ్వాలని 5 స్టార్ హోటల్ తీసుకెళ్ళిందంట. 5 స్టార్ హోటల్కి వెళ్ళారు. డిన్నర్ కూర్చుందామని ఇద్దరు కూర్చున్నారు ఒక టేబుల్ మీద ఎదురుగా. వాళ్ళకి తెలిసినా ఇంకా వచ్చిందంటే, ఏమే మేరీ ఇద్దరు వచ్చారు, ఏం విశేషం ఏమి అంటే, ఈరోజు నా కొడుకు పుట్టినరోజు, అందుకే డిన్నర్ ఇద్దామని వచ్చాను. నువ్వు కూడా వచ్చావరా, కూర్చో మాతో పాటు డిన్నర్ చేద్దాం, కూర్చో అనిందంట. కూర్చున్నాక ఏమనిందంట మూడో వ్యక్తి, నీ కొడుకు డిన్నర్ అన్నావు, మళ్ళీ నీ కొడుకు ఎక్కడున్నాడు, కనబడ్డు, ఎక్కడున్నాడు అని అడిగిందంట. వెంటనే ఏమన్నా, వాడు ఉంటే పండగే చేయనీడు, అందుకే ఇంటికాడే పెట్టొచ్చాను. అంటే పుట్టినరోజు ఎవరిది, డిన్నర్ ఎవరిది? వీళ్ళది. మళ్ళీ ఆ డిన్నర్కి కారకుడైన వాడు ఉండాలా ఉండకూడదా? వాడు ఉంటే ఏం చేయనీడంట, తిన్నీడు, పండగ చేయనీడు, ఎంజాయ్. ఈరోజు క్రీస్తుంటే మళ్ళీ ఏం చేయనీడు, పండగ. క్రీస్తుంటే ఏం చేయనిస్తాడు, ఆరాధన చేయిస్తాడు. ఈరోజు అందుకే క్రీస్తు వద్దు కానీ క్రిస్మస్ మాత్రము కావాలి. అందరి ఉద్దేశం ఇదే, క్రీస్తు అవసరం లేదు కానీ మాకేం కావాలా, క్రిస్మస్ కావాలంతే. ఈరోజు చాలామంది క్రిస్మస్ను కోరుకుంటున్నారు కానీ క్రీస్తును మాత్రము కోరుకోవడం లేదు. అందుకే జనులు నన్ను గూర్చి ఏమని చెప్పుకొనుచున్నారని శిష్యులను అడిగాడు ఆ రోజు. ఈరోజు మనల్ని అడుగుతారు, అయ్యా నేనెవరో మీకు తెలుస్తా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, ఎద్దు తన కామాందని ఎరుగును, గాడిద తన సొంతవాని దొడ్డిని తెలుసుకుని. ఎద్దుకు యజమానుడు ఎవరో, గాడిదకి సొంతవాని దొడ్డి ఏమిటో. మళ్ళీ నీకు నాకు తెలుసా యేసయ్య అంటే ఎవరో? తెలుసా? తెలిసిందా? ఇంకా తెలియదు కదండి, ఇంకా ఎరగని వారముగా. అందుకే ఎరిగి ఉండు ఎరగమన్నట్లు ఉన్నామంటండి. అందుకే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో రాస్తాడు ఆ మాట. కాబట్టి వారు ఎరగమన్నట్లు ఉన్నారు అని మత్తయి సువార్త 16వ అధ్యాయం 13, 14 వచనాల్లో నన్ను గురించి ఏమనుకుంటారంటే, ఒకరు ప్రవక్త అన్నారట, ఒకరు నిజంగా ఆయన ఏలియా అన్నారట, ఒకరు ఇర్మియా అన్నారట. కానీ పేతురు మాత్రము నీవు దేవుని కుమారుడు అని తన వ్యక్తిగతంగా సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఆయన గూర్చి నీ వ్యక్తిగత సంబంధం ఏమిటో నువ్వు ఎరిగిన వారుగా ఉండాలి, తెలుసుకున్న వారిగా ఉండాలి. మన క్రిస్మస్కు కేంద్రం ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. యేసు లేకపోతే నీ జీవితంలో క్రిస్మస్ లేనే లేదు అన్న విషయాన్ని మనము గుర్తించాలి. కాబట్టి ఒకసారి ఈ రాత్రికాల సమయమున మనం పరిశీలన చేసుకుందాం. ఇంకనూ నువ్వు క్రీస్తు లేని పండుగ చేస్తే చివరికి నీ పండుగ గురించి యేసు ప్రభువారు ఏమంటాడో తెలుసా? ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనములో రాస్తాడు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం చదవండి. మీ పండగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. చాలండి, మీ పండగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. నువ్వు పండగ చేస్తున్నావేమో, ప్రభు సంతోషిస్తాడు అనుకుంటున్నావేమో. ప్రభు అంటాడు, నీ పండగ అంటే నాకు ఇష్టమే, నీ పండగ దండగ నాకు అంటాడు. నీ పండగ ఏమంట? దండగ. సార్ 15,000 అయిపోయా, 20,000గా అయిపోయినాయి, నీ పండుగ మాత్రం నాకు ఇష్టమే. నేను లేని పండుగ చేస్తే ఏమి లాభం? నన్ను కలిగిన పండుగ చేయండి. నేను మీ జీవితంలో, మీ కుటుంబంలో ఉండాలండి. ఒక క్రిస్మస్ అని నా పేరు పెట్టుకొని ఇంటి అలంకరించుకొని కొత్త వస్త్రాలు మీ శరీరాలకు ధరించుకొని పిండి వంటలు చేసుకొని తినడం కాదు, కానీ నీ హృదయంలో నన్ను చేర్చుకొని నేను ఎవరో, నా రక్షకుడు నా ప్రభుని గుర్తించి నీవు పండుగ చేస్తే నాకు ఇష్టం. కానీ ఇంకను నాకు మీ హృదయాలలో, మీ ఇంటిలో ఏం లేదు, చోటు లేదండి కదండి. మార్తా మరియల ఊరికి యేసు ప్రభు వారు వచ్చారు. మార్తమ్మ ఇంట్లోనికి చేర్చుకునింది, ఇంట్లోకే చేర్చుకునింది. కానీ నిజమైన ఇంట్లోకి మాత్రము ఏం పెట్టుకునింది మార్తమ్మ? విస్తారమైన పని. ఏం ప్రభు నీకు చింత లేదా? ఎవరి కోసం చేస్తున్నా నీ పండగ? ఇంత పని పెట్టుకొని చేస్తే నీకేం లేదు? ప్రభు ఏమన్నాడు? లూకాసు వార్త 10వ అధ్యాయం చివరిలో ఉంటాయి ఆ మాటలు. మార్తా మార్తా, నీవు అనేకమైన
విచారము కలిగి ఉన్నాము, కానీ అవసరమైనది ఏంటంటమ్మా? క్రిస్మస్లో ఏది అవసరం? క్రీస్తే. స్టార్ లేకపోయినా, లైటింగ్ లేకపోయినా, కొత్త బట్టలు లేకపోయినా, పిండి వంటలు లేకపోయినా, మాంసం లేకపోయినా, నీ బంధువులు లేకపోయినా, నీ పిల్లలు లేకపోయినా, యేసు ప్రభు ఉంటే చాలు. క్రీస్తును కలిగి ఉండాలి. యేసు ఉన్నాడా లేదా పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. అందుకే మార్త అవసరమైనది ఒక్కటే. సీమోని ఇంటికి కూడా యేసు ప్రభుని పిలిచాడు. అయ్యా నా ఇంటికి రాని. లూకాసు వార్త 7వ అధ్యాయంలో చదివితే సీమోని ఇంటికి యేసు ప్రభు వారు వచ్చారు. వచ్చి ఇంట్లో కూర్చున్నాక సీమోను పని సీమోందే, యేసు ప్రభు పని. యేసు ప్రభు కాడికి ఎవరు వచ్చారు? పాపాత్మరాలైన స్త్రీ వచ్చి పాదాల కాడ కూర్చొని కన్నీటితో కడిగి తల వెంట్రుకలతో తుడిచి తైలముతో అభిషేకిస్తే ఈ సీమోన్ అనుకుంటున్నాడంట ఈమె ఎలాంటిదో తెలిస్తే దగ్గరకు కూడా రానీడంటే సీమోను పిలిచారు. రా సీమోన్, ఇక్కడ రా. నేను ఈ ఇంటికి వస్తే నువ్వు నన్ను ముద్దు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, నన్ను నూనెతో నా తల అంటలే. ఈమె వచ్చినప్పుడు నుంచి ముద్దు పెట్టుట అంటే ఇప్పుడు ఎవరు యేసుని చేర్చుకున్న వాళ్ళు? యేసుని ఎరిగిన వాళ్ళు ఎవరు? పాపాత్మరాలైన స్త్రీనే. కానీ సీమోనుకు మాత్రము ఎరగల. ఊక క్రిస్మస్ చేస్తున్నాడు అంతే. మార్తమ్మ కూడా ఏం చేస్తుంది? క్రీస్తు లేని క్రిస్మస్ అంతే. మరియ ఉత్తమమైనది. యేసు పాదాల యొద్ద కూర్చొని మరియ ఉత్తమమైనది ఎన్నుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడు. మళ్ళీ మీరేమెన్నుకున్నారు ఈరోజు క్రిస్మస్లో? ఈసారి మాత్రము 5,000కు తగ్గేదే లేదు. మీరు ఈసారి మాత్రము స్టార్ తేవలసిందే. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉన్నారు. కాబట్టి పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. క్రీస్తును కలిగిన క్రిస్మస్ మనం ఆచరించాలి. అవసరమైనది ఒక్కటే. అంతా చేస్తారు, మర్చిపోతారు. సంతాలోకమొచ్చి అవసరమున్న మరచినావా, ఆగి ఆలోచించవా, ఓ నరుడా నీ సంత ఎంత కాలముండును, ఆ పైన చింత నిత్యముండును. ఆ పైన చింత, ఆ పైన ఎప్పుడు? సంతాలోకం వచ్చి అవసరమైనది మర్చినాం, ఆగి పండగ పంపిస్తారు. రేపు సంతకు పోతారు. ఇంకా రేపు వారం అంటే అయిపోయి సంత చేయాల్సిందే. బ్యాళ్ళు 5 కేజీలు, బెల్లం 5 కేజీలు అన్నీ చెప్పి, సొంటి సోపు యాల అవి ఉంటేనే బాగా. అవే బ్యాలు తీసుకుంటాడు, బెల్లం తీసుకుని ఉంటాడు. 24 తేదీ సంత చేసుకొచ్చి ఇంట్లో పెట్టింటాడు. యాక్సిమం మేము లేచి బ్యాలకేయాల, బ్యాలకేస్తుంది, అంత చూస్తుంది. ఆ పూర్ణం రుబ్బాలు అన్నప్పుడు సొంటి వెతుకుతుంది. ఏం దొరకదు. ఏం చెప్తే నీకు తెస్వేలేదు, అదే మర్చిపోతుంది. ఎట్లా చేయాలి మళ్ళీ ఇప్పుడు? ఇంక ఇతని చింత ఏమేది ఇదే తగాదు. ఇంకా ఎంత చింత చేసిన లాభము? ఇంకా ఆ టైం అప్పుడు తెచ్చుకుంటావా? అంటే వస్తువు గురించి చెప్తున్నాను. కానీ క్రీస్తు మీ జీవితాల్లో లేకపోతే అక్కడ నిత్యం ఏం చేయాల్సిందే? చింత చేయాల్సిందే. అగ్ని ఆరదు. ఏం చేయాలయ్యా? ఇంత గొప్ప క్రిస్మస్ దేవుడు మనకందరికి ఇచ్చాడయ్యా. ఆలోచించండి. పండుగ చేసుకోవడానికి కాదు నేను మీకు వచ్చింది లోకానికి, మీకోసము, మీ అందరి కోసము నా ప్రాణాన్ని అర్పించి మీ పాప పరిహారార్థమై రక్తము చేత, ఆయన పరిశుద్ధ రక్తము చేత మనల్ని పవిత్రపరిచి నేను నిత్యరాజ్యానికి వారసులుగా చేయడానికే వచ్చాడు. ఒకసారి పరిశీలించుకుందాం. ఒక దొరగారు ఒక ఊరికి వచ్చారట సువార్త చేయడానికి. రాత్రి సువార్త చేశాడు. ఉదయాన్నే బయలుదేరుతూ ఉన్నారు. మార్గ మధ్యంలో కారు రిపేర్ అయింది. పొద్దున్నే వచ్చి కారు రిపేర్ అయితే రిపేర్ చేస్తున్నాడు. సెట్ కాల. ఆ రోడ్డు పక్కనే ఆ సంగపు వాళ్ళ పొలం ఉందంట. చూశారు దొరగారు. పొద్దున్న రాత్రి మన ఊరికి వచ్చి వాక్యం చెప్పిన ఆయనే కదా. పొద్దున్నుంచి తనలాడుతున్నారు. కారు ఒకే కాలేదు. 12:30 అవుతుంది. ఎప్పుడేం తినొచ్చాడో ఏం లేదు. ఏమైనా దొరగారికి ఇద్దాం అనుకున్న వాళ్ళ దగ్గర సద్ద రొట్లు టమాటా చట్నీ ఉంటే ఆ రొట్టెలకి ఇంత చట్నీ వేసుకొని పోయి దొరగారికి ఇచ్చారట. అయ్యా తినండి అని ఇచ్చారు. దొరకి రొట్టె అంటే తెలుసా అమెరికా వాళ్ళకి? ఆయన అనుకున్నాడు ప్లేట్ అనుకున్నాడట. ఎర్రగా టమాటా ఉంది కదా, అది జామ్ అనుకున్నారు. బ్రెడ్ పై కానీ అంటించుకుంటారు జామ్ అని, తీయగుంటుంది. అదే జామ్ అనుకొని అదొకటి తిన రొట్టెని తీసి పక్కకు పారేసా. వీళ్ళు అనుకున్నారు అయ్యా ఏది తింటే బలం? ఇప్పుడు రొట్టె తింటేనే. దాంట్లో అవసరమైంది ఏది?
చట్నీ ఆకలి తీరదు. ఏం తింటే ఆకలి తీరుతుంది? రొట్టె తినాలి. అవసరమైంది ఏది? రొట్టె. అవసరమైన దాన్నే పక్కకు పారేశారు, అవసరం లేని దాన్నే మనం అంతే. అవసరమైన వాడు ఎవరు ఇప్పుడు మన పండుగలో? యేసుక్రీస్తు. అవసరం లేనిది ఏది? పండుగ. పండుగనే తీసుకుంటున్నాము కానీ అవసరమైనటువంటి జీవాహారమైనటువంటి యేసు ప్రభువుని ఏం చేశాం? పక్కకేస్తున్నాం. ఇలాంటి క్రిస్మస్ నీకు ఆశీర్వాదకరము కాదు. కాబట్టి ఈ దినమనే ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకున్నాం, అయ్యా నీవు లేని క్రిస్మస్ నాకు అవసరము లేదు. క్రీస్తును కలిగిన క్రిస్మస్తో ఒకసారి పరిశీలన చేద్దాం. ఒకరికొకరు అయ్యా ఈ రోజు ఈ సంవత్సరమైన నీ జీవితంలో యేసు ఉన్నాడా చెప్పుకోవాలి. యేసు లేకపోతే అయ్యా యేసును నమ్ముకో, విశ్వసించు, రక్షణ పొంది ఆయన ఇచ్చి నిత్య జీవానికి వారసులము కమ్ము అని సెలవిస్తూ, నువ్వు స్వార్థ ప్రకటిస్తూ దేవుని గణపరుస్తూ నిజమైన క్రిస్మస్ మీరు ఆచరించాలని ఈ మాటల చేత మీకు హెచ్చరిక చేస్తూ ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఇంతవరకు చక్కని వాక్యం అందించిన దైవజన్ మురళి గారికి ప్రత్యేకమైన తెలియజేస్తూ ఉన్నా. విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా, దేవుని యొక్క చిత్తానుసారముగా మనమందరము జీవించినట్లుగా, బ్రతుకున్నట్లుగా ప్రభు సన్నిధిలో మనము ప్రార్థించుకొని ఆయన ఇచ్చే ఉన్నతమైన తన కృపను, తన ఆనందాన్ని ఈ సమయంలో మనం పొందుకుందాం. అందరూ ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న మేరమ్మ గారు మన క్లబ్ చిన్ని ప్రార్థన నడిపిస్తారు. ఆత్మీయ ఆహారానికి మేము ఇష్టపడుటకు సహాయం మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయ్యా చక్కటి వర్తమానాన్ని వినిపించిన నీ దాసుని తండ్రి ప్రభా నీ స్వాధీనంలో ఉంచుకుని ప్రభా నీ శక్తితో బలంతో ప్రభా మరొకసారి నీ వాక్యాన్ని వినుటకు సహాయం మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా నువ్వు ఇచ్చిన సమయాన్ని వృధా చేసుకోకుండా నీ కొరకు కనిపెట్టుకున్నట్టుకు సహాయాన్ని దయచేయనైనా. ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరుస్తారని సెలవుచ్చో నీకు స్తోత్రాలైనా. కొండల తట్టు నాకు కనులెత్తుచుండగా నాకు సహాయం ఎక్కడి నుంచి దొరికినట్టే యెహోవానే దొరుకునని సెలవిచ్చావయ్యా. అయ్యా నువ్వు తప్ప మాకు ఏ రొక్క దేవుడు ఉండకూడదు నైనా ప్రభా. అయ్యా నిజమైన క్రిస్మస్గా మేము జరుపుకున్నట్టుకు సహాయాన్ని దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఏనాడు నేను ఎరగమని మేము చెప్పుకోకుండా తండ్రి ప్రభా మా హృదయాలలో నేను భద్రపరుచుకున్నట్టుకు సహాయం మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా విశ్వాసంతో ప్రార్థించకుండా విశ్వాసంతో ప్రార్థించుటకు సహాయం మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి నైనా. ప్రతి బిడ్డకు నీ దర్శనం చూపించి నీ ఆత్మ బిడ్డలపై కుమ్మరించమని అడుగుచున్నామయ్యా. ఎవరో చూడాలని చెయ్యకురా ప్రార్థన, ఏకాంతపు ప్రార్థన నేను వినే ప్రార్థన చేయమన్నవయ్యా. ఆకాశపు వాకిలను విప్పి పట్టజాలనంత దీవెనలో మాపై కుమ్మరించమని అడుగుచున్నామయ్యా. అలయక సొలయక విసుకక నీ జవాబు కోసం ఎదురు చూసే భాగ్యం మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి సంతోషంతో సమాధానంతో నీ సన్నిధానంలో ఇలాగే గడుపుటకు సహాయం మాకు దయచేస్తామని